ఈరోజు మనము మన హెర్బల్ లైఫ్ ఐడిలో ఎలా ఆర్డర్ పెట్టుకోవాలో తెలుసుకుందాము. సో గూగుల్‌లో కానీ క్రోమ్‌లోకి వెళ్ళి in.myherbalife అని కొట్టాలండి. ఈ in.myherbalife కొట్టగానే మనకు ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఫస్ట్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో సైన్ ఇన్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మన యూజర్ నేమ్ అండ్ మన పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి ఐఎమ్ నాట్ రోబోట్ పైన క్లిక్ చేయాలి. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏదైతే ఉందో మీ కోచెస్ మీకు ఇస్తారండి, లేదంటే నేను అడిగినా కూడా క్రియేట్ చేస్తాను మీకోసము. హెర్బల్ లైఫ్ కంపెనీ ఎలాంటి అదర్ వెబ్సైట్స్లో ప్రొడక్ట్స్ అయితే పెట్టట్లేదండి. సో కొంచెం జాగ్రత్తగా మీ ఐడియాలో మీరే ఆర్డర్ పెట్టేసుకోండి. డైరెక్ట్గా కంపెనీ మీకు ఫుడ్ ఇంటికి తెచ్చిస్తుంది. నేను కొట్టగానే మనకి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుందండి. పేజ్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ సర్చ్ బార్లో మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ అని సర్చ్ చేసుకోవాలన్నమాట. నాకు ఫార్ములా 1 కావాలి, అందుకే నేను ఫార్ములా 1 సర్చ్ చేశాను. సో ఫార్ములా 1 మదర్ ప్రోడక్ట్ మనందరికి తెలుసు కదా. సో సర్చ్ చేయగానే ఆ ఫార్ములా 1 సంబంధించి ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయని మనకు చూపిస్తుంటుంది. మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని కూడా మనము యాడ్ టు ద కార్ట్ కొట్టుకోవాలి. యాడ్ టు ద కార్ట్ కొట్టుకున్న వెంటనే మనకి ఏంటంటే అడ్రస్ అడుగుతుంది, ఏ అడ్రస్కి షిప్ చేయాలని చెప్పేసి. అక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది యాడ్ టు ద అడ్రస్ అని చెప్పేసి. మన అడ్రస్ యాడ్ చేసుకొని సేవ్ కొట్టేసి అక్కడ క్లిక్ చేసిన వెంటనే మన అడ్రస్ అనేది యాడ్ అవుతుంది అన్నమాట. షిప్ టు ద అడ్రస్ క్లిక్ చేయగానే అడ్రస్ యాడ్ అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ బ్యాక్ టు ద పేజ్ వచ్చేస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో లైక్ అన్ని ప్రొడక్ట్స్ అందులో సర్చ్ చేయాలి. నాకు నెక్స్ట్ ఏం కావాలి, ప్రోటీన్ కావాలి, అందుకే నేను ప్రోటీన్ సర్చ్ చేశాను. సో నాకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అయింది. కొంచెం స్క్రోల్ అప్ చేస్తే మనకి ఏంటంటే ప్రోటీన్ కూడా కనిపిస్తుంది అన్నమాట. ప్రోటీన్ కూడా కనిపిస్తుంది. ఆ ప్రోటీన్ ఏదైతే ఉందో నేను మళ్ళీ కూడా యాడ్ టు ద కార్ట్ కొట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సిన షేక్ మేట్, దాని కిందనే షేక్ మేట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ యాడ్ టు ద కార్ట్ కొట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకు కావాల్సింది ఇది ఎనర్జీ డ్రింక్, అందరికి ఫేవరెట్ డ్రింక్ ఎఫ్రెష్. సో ఎఫ్రెష్ కూడా నేను ఏదైతే ఉందో సేమ్ సర్చ్ చేశాను, నాకు ఈ విధంగా ఓపెన్ అయింది. సో స్క్రోల్ అప్ చేయగా నాకు కావాల్సిన ఎఫ్రెష్ దొరికింది. నేను యాడ్ టు ద కార్ట్ కొట్టుకున్నాను. సో దాని తర్వాత ఏదైతే యాడ్ చేసిన అన్నీ కూడా మనకు పైన బకెట్లో ఉంటాయన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ క్లిక్ చేయగానే మనకి ఏమేమి యాడ్ చేసాం అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవాలి ఏమేమి ప్రొడక్ట్స్ యాడ్ చేస్తామని. నెక్స్ట్ ప్రాసెస్ టు ద చెక్అవుట్ అని చెప్పి క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం స్క్రోల్ అప్ చేసిన తర్వాత ప్రాసెస్ టు మేక్ ఏ పేమెంట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేమెంట్స్ మెథడ్స్ చూపిస్తాయి. సో దాంట్లో నేనైతే యూపీఐ అండ్ నెట్ బ్యాంకింగ్ ప్రాసెస్ చూస్ చేసుకున్నాను. సో స్క్రోల్ అప్ చేసిన తర్వాత దానిపైన అగ్రీ కొట్టేసి ప్లేస్ ఆర్డర్ కొడితే మనకి ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. పేమెంట్ మెథడ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో పేమెంట్ మెథడ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత దీంట్లో మనకు చాలా వేరియేషన్స్ ఉంటాయి మనము పేమెంట్ చేయడం కోసము. సో నేను మాత్రం యూపీఐ పేమెంట్ చూస్ చేసుకుంటాను. సో స్కానర్ యూస్ చేసి పే చేస్తాను అన్నమాట. సో పేమెంట్ అయిపోయిన వెంటనే నాకు ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోతుందండి. బ్యాక్ బటన్ అలాంటివి ఏమి నొక్కకూడదు, డైరెక్ట్గా అదే బ్యాక్కి వెళ్తే మనకు ఆర్డర్ ప్లేస్ అయినట్టుగా చూపిస్తుంది. సో ఆర్డర్ ప్లేస్ అయిన విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 7 వర్కింగ్ డేస్లో మన ఇంటికి ఆర్డర్ వస్తుందన్నమాట. నాకు కావాల్సిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా నా ఐడియాలో నేను ఆర్డర్ పెట్టుకుంటానండి. అనేది వెబ్సైట్ ఏది యూస్